తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమంటూ తాను వ్యాఖ్యలు చేసినట్టు జరిగిన ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు. అసెంబ్లీలో మీడియా మిత్రులతో చిట్చాట్ సందర్భంగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందనే విషయం చర్చకు వచ్చిందన్నారు. తమ కార్యకర్తలు తనకు హోంశాఖ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని, అంతే తప్ప తనకు హోంశాఖ ఇవ్వాలనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో, శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. అధిష్టానం తనను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి, ఇటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటానని రాజగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. రైట్, తాను హోంమంత్రి పదవిని ఇష్టపడుతున్నానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు వచ్చినటువంటి వార్తలను ఆయన ఖండించారు. ఇక అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసినా కూడా ఇదే ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. వెళ్లి హైకమాండ్ తో దాదాపు 2 గంటల పాటు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి మంత్రివర్గ కూర్పుపై కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ ఉగాదిలోపు తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ఇటు మీడియా చిట్చాట్లో కూడా పలువురు తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ఆశావాహుల పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. మరి తమకు మంత్రివర్గంలో చోటు ఉంటుందంటూ కూడా ఆశావం వ్యక్తం చేశారు. మరి ఇందులో ప్రధానంగా ఇటు సుదర్శన్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మరోవైపు ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరితో పాటు ఇటు ఆది శ్రీనివాస్, వీళ్ళందరి పేర్లు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మరి ఎవరెవరికి కేబినెట్ లో చోటు దక్కుతుందంటే కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమంటూ ఆయనపై వ్యాఖ్యలు చేసినట్టుగా జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయింపుల విషయంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇటు మీడియా చిట్చాట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి తాము మంత్రివర్గ రేసులో ఉన్నామంటూ కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. అంటే ఇటు ప్రధానంగా ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాగడి శ్రీహరి గాని, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గాని, మరోవైపు ఇటు విజయశాంతి గాని, మరోవైపు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, వీళ్ళందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాబట్టి మరి ఎవరెవరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని కూడా ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే మరి తన అభిప్రాయాన్ని కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. మరి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనిపై కూడా శాఖల కేటాయింపు అంతా కూడా ఏఐసిసి అధిష్టానం చూసుకుంటుంది. కాబట్టి మరి తనకు మాత్రం మంత్రిగా అవకాశం వస్తే మాత్రం తను ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలు పాటుపడతానని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మరి ఏ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి గతంలోనే ఇదే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు కూడా మరి తనకు మునుగోడు టికెట్ ఇస్తేనే తను కాంగ్రెస్ లోకి వస్తానని కూడా గతంలో స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా మరి ఆ ఒప్పంద ప్రకారమే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లో కూడా చేరారు. మరి ఏఐసిసి హైకమాండ్ నేతలతో కూడా మాట్లాడి మరి ఒకవేళ తను మునుగోడు ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా గతంలోనే ఏఐసిసి పెద్దలు కూడా కలిసి మరి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి, తనకు హోం శాఖ మంత్రిగా అవకాశం కల్పించాలని కూడా పలుమార్లు తన అభిప్రాయాన్ని కూడా గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా మరి మీడియా చిట్చాట్లో కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా మాత్రం ఆయన మాట మార్చారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు
ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసే సమయంలో అంటే దాదాపుగా ఈ ఉగాది ముందట్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మరి ఆయన బ్రదర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే మంత్రివర్గంలో ఆయన ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆయనకు చోటు ఇస్తారా లేదా అనేపై కూడా చర్చ జరిగింది చాలా వరకు కూడా. అయినప్పుడు కూడా మరి ఇప్పటి వరకైతే ప్రజెంట్ మంత్రివర్గ విస్తరణలో మరి మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇదే విషయంపై తనను అడిగినప్పుడు ఎంతవరకు సతీష్ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి రాజగోపాల్ రెడ్డికి? రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం ఇద్దాం అనుకున్న సామాజిక సమీకరణాలు అడ్డొస్తున్నట్టు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? ఎస్ మీరు అన్నట్టు తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ఒక్కొక్కరికి కేటాయింపులు జరగాలని కూడా ఏఐసిసి నేతలు కూడా భావిస్తున్నారు. అంటే మేజర్ గా ఇక్కడ ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా మరి ఈ రకంగా బేరీజు వేసుకున్న కూడా ఇప్పటికే ఇటు నల్గొండ జిల్లా నుంచి మరి ఆయన బ్రదరు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి మరి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇస్తే ఏ రకంగా మిగతా వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో కూడా కూడా కొంతవరకు మరి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రివర్గంలో చోటు కల్పించాలా వద్దా అనేపై కూడా కొంతవరకు తర్జన భర్జన అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి చూడాలి ఏఐసిసి హైకమాండ్ ఏం నిర్ణయిస్తారో. మరి ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేసి ఒక లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి దీనిపై కూడా మరి హైకమాండ్ నిర్ణయం కాబట్టి మరి ఎవరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. మరి 1-2 రోజుల్లో వీటన్నిటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రిగా అవకాశం వస్తుందని కూడా ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరి గతంలో కూడా ఇవే కామెంట్ చేశారు. మరి తనకు హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా ఇస్తే మాత్రం తనేంటో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గానీ నేతలకు గానీ చూపిస్తానని కూడా గతంలో మీడియా చిట్చాట్లోనే మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మరి ప్రజెంట్ మాత్రం ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో మాత్రం మరి తను హోంశాఖ 10 తనకి ఇష్టం అంటూ వస్తున్న వ్యాఖ్యలపై కూడా మరి ఆయన అవే రకంగా మాట్లాడారు. మరి తను మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మరి తన పార్టీ కార్యకర్తలు తన అభిమానులు మాత్రం హోంశాఖ మంత్రి పదవి తనకు దక్కాలని కూడా ఆశిస్తున్నట్టుగా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి చూడాలి మరి హైకమాండ్ ఏం ఇస్తుందో. మరి తమ కార్యకర్తలు తనకు హోంశాఖ అయితే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు తప్ప అంతే తప్ప తనకు హోంశాఖే ఇవ్వాలని ఏఐసిసి పెద్దలు గాని ఎవరిని కూడా అయినట్టు కూడా తనైతే స్పష్టం చేయలేదు. మరి చూడాలి మరి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారైనా తన కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందంటే ఎందుకంటే దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే 15 నెలలు కావాల్సి వస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తుందా మరి డిలే చేస్తారా అనేపై కూడా ఇంకా కొంతవరకు అయితే క్లారిటీ ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మరి మంత్రివర్గం సంబంధించిన రేసులో మాత్రం ఆయన ముందున్నారు. మరి చూడాలి మరి ఆయనకి ఇస్తారా లేకపోతే వేరే మీరు అన్నట్టుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గానికి సంబంధించిన వారికి ఇస్తారా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకైతే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ఆయన కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. మరి దీనిపై కూడా ప్రధానంగా ఇటు గాంధీ భవన్ వర్గాలు కానీ కాంగ్రెస్ లో చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. మరి తనకు మంత్రివర్గంలో చోటు ఉందంటూ ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తూనే మరోవైపు తనకు హోంశాఖే ఇవ్వాలని తను పట్టుబట్టడం లేదని మరి ఏఐసిసి పెద్దలు ఏఐసిసి నేతలు ఎవరైనా ఇటు కేసీ వేణుగోపాల్ గానీ అదేవిధంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గానీ రాహుల్ గాంధీ గానీ మరి తనకు ఏ బాధ్యత ఇచ్చినా ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా తను రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తాను. మరి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి తన సేవ చేయడానికి ఎప్పటికీ అందుబాటులో ఉంటానని కూడా మరి ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి చూడాలి మరి ఆయన ఆశ నెరవేరుతుందో ఇప్పటికైనా. మరి ఇప్పటికే దాదాపు 15 నెలల నుంచి కూడా వేచి చూస్తున్నారు. మరి తనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం పట్ల కూడా కొంతవరకు ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా ఆసక్తికర చర్చ అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు శివ.